ఉయ్యాలలో కూర్చొని అయితే మనకు స్వామివారి దర్శనం ఇస్తున్నాడు. స్వామివారి విగ్రహాలు 3 హైట్లో ఉన్నాయన్న మనకి. 3 హైట్స్, 1.5 feet, 2 feet, 3 feet. ఇక్కడ మన బాల్ గణేష్. సో మామూలుగా ఇంట్లో ఫస్ట్ టైం పిల్లలు పుడితే ఇట్లా బాల్ గణేష్ ని పెట్టుకుంటారు అనమాట. యూనిక్ విగ్రహం అన్న. ఇట్లాంటి విగ్రహం లాస్ట్ టైం కూడా ఒకటి వచ్చింది, మళ్ళీ ఇయర్ ఒకటే మొత్తం టోటల్ గా ఉంది. స్వామివారి పంచ చాలా స్పెషల్. అండ్ స్వామివారి ఐస్ ఒక్కసారి నేనైతే జూమ్ చేసి చూపిస్తాను. మంచి లెన్స్ ఫినిషింగ్, ఏవైతే కళ్ళు ఉన్నాయో ఎగ్జాక్ట్ లెన్స్ ఉన్నట్టే ఉంది. స్వామివారి విగ్రహం చాలా స్పెషల్ అన్న. బాడీ టోన్ ఒకసారి చూడండి, మీరు దూరం నుంచి చూస్తే పంచ రియల్ అనుకుంటారు కానీ పెయింట్ అన్నది చూడండి. ఓ రియలీ. తర్వాత లాల్ బాగ్చా రాజా విత్ గోల్డ్ పంచ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ రుద్ర ఆర్ట్స్. సో సురేష్ అని అయితే చిన్న చిన్న విగ్రహాలు కూడా తీసుకొచ్చేసిండు అండ్ డిస్ప్లే రెడీ అయిపోయింది. సో అన్న ఈసారి మన దగ్గర చిన్న విగ్రహాలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 350 వెరైటీస్ ఉన్నాయి. వావ్, 350 వెరైటీస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి, మంచి కుందన్ వర్క్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చిన్న విగ్రహాలు చూసుకుందాం. చాలా డిజైన్స్ ఉన్నాయి. అన్న ఇప్పుడైతే ఒక్కొక్క విగ్రహం గురించి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్న మరి మన దగ్గర చిన్న విగ్రహాలు ఏ సైజులో ఉన్నాయి? స్టార్టింగ్ మన దగ్గర 10 inches నుంచి స్టార్ట్ ఉన్నాయి అన్న. ఓకే, స్వామివారి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడానికి వస్తుంది. యా, ఇక్కడ దగుడు సెట్ మహారాజ్, మంచి కుందన్ వర్క్. అండ్ అదేవిధంగా ఇక్కడ వెనకాల శేష్నాగ్. సో ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి, ఆఫీస్లోకి అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇంకొక దగుడు సెట్ మహారాజ్, లాల్ బాగ్చా రాజా. చిన్న విగ్రహాలకు కూడా అన్న విత్ కుందన్ వర్క్ అయితే తెప్పించిండు. సో అన్న టోటల్ మన దగ్గర 350+ మోడల్స్ అన్నారు కదా. ఈ చిన్న విగ్రహాలకు కూడా మనకు ఒకవేళ కుందన్ వర్క్ చేయించుకోవాలంటే ఆప్షన్ ఉందా? ఉన్నదన్న. ఆల్రెడీ కొన్ని మ్యాక్సిమం అక్కడ అయ్యి వచ్చాయి. ఓకే, లేదు ఇక్కడ కావాలంటే కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకైతే మన క్రేడిల్ అంటే ఉయ్యాలలో కూర్చొని అయితే మనకు స్వామివారి దర్శనం ఇస్తున్నాడు. ఇది ప్రతి ఇయర్ బాగా ట్రెండ్ అవుతుంది అన్న. దీంట్లో మరి ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు ఈ స్వామివారి విగ్రహం వచ్చేసి 1.5 feet ఉంది అన్న. ఈ ఉయ్యాల ఊగుతుంది అంటే. ఎస్, స్వామివారి విగ్రహాలు 3 హైట్లో ఉన్నాయి అన్న మనకి. 3 హైట్స్, 1.5 feet, 2 feet, 3 feet. ఓకే, ఇక్కడ మన లాల్ బాగ్చా రాజా అన్న. మరి ఈ విగ్రహం ఎంత హైట్ లో ఉన్నది? ఇది స్వామివారి విగ్రహం వచ్చి 1.5 feet అన్న. స్వామివారి అఘోర రూపంలో ఉన్నారు. చూడండి, చేలు వచ్చేసి మనకు నాగంపాం పట్టుకొని ఉన్నాడు. ఇంకొక మంచి డిజైన్, కొంచెం డిఫరెంట్ స్టోన్ వర్క్ అనమాట. అండ్ ఇక్కడ స్వామివారు వచ్చేసి వాళ్ళ నాన్నకు అభిషేకం చేస్తున్నాడు, శివలింగ. సో చాలా బాగున్నది. ఇక్కడ మన బాలాజీ బొట్ట అనమాట. దీంట్లో కూడా ఫుల్ కుందన్ వర్క్ ఉన్నది, చూసుకోవచ్చు. ఇక్కడ మన బాల్ గణేష్. సో మామూలుగా ఇంట్లో ఫస్ట్ టైం పిల్లలు పుడితే ఇట్లా బాల్ గణేష్ని పెట్టుకుంటారు అనమాట. సో ఎవరికైనా బాల్ గణేష్ కావాలంటే మన శ్రీ రుద్ర ఆర్ట్స్కి వచ్చేసేయండి. ఇవన్నీ స్మాల్ సైజ్లో చూసుకోవచ్చు. దగుడు సెట్ మహారాజ్ అన్న. మరి దగుడు సెట్ టోటల్ ఎన్ని తీసుకొచ్చారు ఈసారి? చాలా తీసుకొచ్చారు, ఎందుకంటే చాలా మంది దగుడు సెట్ గణపతి అడుగుతారు, ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని ఉన్న గణపతి కాబట్టి. ఓకే, ఓకే, నైస్ అన్న. మరి దీంట్లో ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి మన దగ్గర? చాలా పంచలు, ఇవి పంచలు కానీ ప్లేన్ కానీ చాలా హైట్, చాలా వెరైటీస్, చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ రాగానే మనకైతే కొంచెం స్కిన్ టోన్ మారింది. ఇంకొక దగుడు సెట్. అండ్ ఇక్కడ మన బాల్ గణేష్ వాళ్ళ ఫ్రెండ్, అంటే యాక్చువల్గా మూషక్ మహారాజ్ వచ్చేసి స్వామివారి వాహనం అనమాట. మోతిచూర్ లడ్డు తినిపిస్తుంది. ఇక్కడ స్వామివారు వచ్చేసి ఒక నావ్, రౌండ్ బోట్ టైప్ ఉంది. సో దాంట్లో కృష్ణ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. ఇంకొక డిఫరెంట్ స్టోన్ వర్క్ అనమాట, చూసుకోవచ్చు ఇక్కడ కూడా. సో మీరు స్పెషల్గా కుందన్ వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన సురేష్ అన్న దగ్గర అయితే విత్ కుందన్ వర్క్ కూడా ఉన్నాయి అన్న. మరి ఇది మీరు చేయించారా, అక్కడ నుంచి వచ్చిందా? లేదన్న, అక్కడ నుంచి వచ్చింది. ఎందుకంటే మన దగ్గర కొంచెం ఇంత డీటెయిలింగ్ మ్యాచ్ అవ్వదు కాబట్టి చిన్న వాటికి అక్కడ నుంచి చేయించి తీసుకొని వచ్చింది. ఓకే, సో మంచి బ్లూ స్టోన్స్తోని ఇంకొక దగుడు సెట్ మహారాజ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వినాయకుని స్కిన్ టోను, ఈ వినాయకుని స్కిన్ టోన్ కొంచెం డిఫరెంట్ ఉన్నది. చెప్పాలన్నా ఈ విగ్రహానికి తేడా ఏంటి? ఈ విగ్రహం వచ్చేసి మన ఇక్కడ సోలాపూర్ నుంచి అన్న. ఈ స్వామివారి విగ్రహం వచ్చేసి ముంబై నుంచి అన్న. ముంబై బాడీ కలర్స్ మీరు కంపేర్ చేయండి, ఏవైతే కుందన్ వర్క్ ఉందో మెటల్ అన్న టోటల్. ఇది ఓకే, టోటల్ మెటల్ లో చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు, స్కిన్ టోన్ అనేది కొంచెం లైట్గా ఉందన్నమాట. అండ్ స్టోన్ వర్క్ కూడా చాలా హెవీగా ఉన్నది. సో కంప్లీట్లీ మెటల్. అండ్ ఈ విగ్రహాలకు మనకైతే పంచ, అదేవిధంగా కండువా కూడా చూసుకోవచ్చు. సో మొత్తం ఫుల్లీ లోడెడ్ అనమాట. ఇక్కడ గ్రే కలర్ బాడీ టోన్. అండ్ ఇక్కడ మనకైతే లడ్డు పెట్టుకునే చేయి కూడా ఉన్నదన్నమాట. అన్న స్వామివారి హైట్ ఎంత ఉంటుంది? 2 feet. 2 feet. వన్స్ అగైన్ ఇక్కడ మంగళమూర్తి ఫుల్ స్టోన్ వర్క్ చాలా బాగున్నది. ఇక్కడ మంచిగా అయితే ఒరిగి కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. మంగళమూర్తిలో కూడా అన్న దగ్గర అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ వాయిలెట్ కలర్ టోన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక మంచి కూర్చున్న వినాయకుడు. ఇవన్నీ మంచి పూజ బయటకు అనమాట.
సో అన్న మరి ఈ సెలెక్షన్ ఎట్లా మరి మీరే తీసుకొచ్చారు ఇట్లా గ్రేలో కావాలనేసి? అవునన్నా, ఎందుకంటే రెగ్యులర్ బాడీ టోన్ కాకుండా స్వామివారి ఇట్లా డిఫరెంట్ కలర్లో డిఫరెంట్ బాడీ టోన్లో తీసుకొచ్చింది. ఓకే అన్న, ఇక్కడ కూడా చాలా బాగుందన్న ఈ కలర్ కూడా. అండ్ ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు కృష్ణుని రూపంలో దర్శనమిస్తున్నాడు. సో ఫ్లూట్ వాయిస్తున్నాడు అనమాట, బాసూరి. అండ్ అదేవిధంగా ఇక్కడ పికాక్ మయూర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారి పైన ఏదైతే పంచ ఉన్నదో మంచి వెల్వెట్ క్లాత్ అనమాట. ఇక్కడ రెడ్ వెల్వెట్, అదేవిధంగా ఇక్కడ ఆరెంజ్ పంచ. సో జూలా గణేష్ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా, కొంచెం పెద్ద సైజులో. చెప్పాలన్న స్వామివారి హైట్ ఎంత ఉంటుంది విత్ జూలా? 2 feet అన్న, డైరెక్ట్ జూలో చూడండి. వావ్, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇంకొక స్పెషల్ విగ్రహం, ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది. అందరైతే ఒకసారి జై భవానీ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చెప్పాలని ఈ విగ్రహం టోటల్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? టోటల్ మన దగ్గర 7 idols ఉన్నాయన్న. స్వామివారి హైట్ వచ్చి బ్యాక్ డ్రాప్ అమ్మవారితో కలిపి 2.5 feet. 2.5 బ్యాక్ డ్రాప్ అమ్మవారి ఫ్రేమ్ ఫైబర్లో ఉందన్న. ఫైబర్లో ఇంత చిన్న హైట్లో ఫైబర్లో ఎవరు రేర్ అన్న. అండ్ వన్స్ అగైన్ లైట్ వెయిట్ అనమాట, లైట్ వెయిట్. అండ్ మంచి మెటాలిక్ అవుట్పుట్ ఇక్కడ చూసుకోవచ్చు. అమ్మవారికి అదేవిధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ మంచి మెటాలిక్. ఇంకొక గ్రే కలర్ బాడీ టోన్లో విత్ ఆరెంజ్ పంచ. అండ్ ఇక్కడ కూడా సాటిన్ క్లాత్ అనమాట. సో మంచి వాయిలెట్ ఆ ఫీల్ వస్తున్నది ఇక్కడ. అండ్ అదేవిధంగా మోస్ట్ ఫేమస్ వినాయకుని టెంపుల్ ఇన్ ముంబై, మన సిద్ధి వినాయక అన్న. ప్రతి సంవత్సరం మీరు తీసుకొస్తారు. సో ఈసారి ఎన్ని విగ్రహాలు తెచ్చారన్న సిద్ధి వినాయక? సిద్ధి వినాయక ఈ స్వామివారి హైట్ వచ్చి 2 feet అన్న. ఈ 2 feet హైట్ లో ప్లేన్ కూడా ఉంది, కుందన్ వర్క్ తో ఉంది. ఓకే, ప్లస్ సేమ్ మళ్ళీ 3 feet హైట్ లో కూడా ఉంది. 3 feet లో కూడా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి చెవుల పైన కూడా మంచి హ్యాంగింగ్ ఇమిటేషన్ వర్క్ అన్నమాట. అండ్ ఇక్కడ మన శ్రీనాథ్జీ, చెప్పాలన్నా ఈ విగ్రహం కూడా బాగా ట్రెండ్ అవుతుంది. కరెక్ట్ అన్న. ఈ విగ్రహం వచ్చి స్వామివారి హైట్ 2 feet అన్న. శ్రీనాథ్జీ ఒకటే సింగిల్ ఐడల్, ఓన్లీ వన్ ఐడల్. ఓకే, విత్ వైట్ పంచ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫెటా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుల్ స్టోన్ వర్క్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు లాల్ బాగ్ చా రాజా. ఎంత ఉంటుందన్న ఈ స్వామివారి హైట్? స్వామివారి పైన లైన్ మొత్తం ఆల్మోస్ట్ 2.5 feet అన్న. 2.5 feet హైట్. సో మల్టిపుల్ బాడీ కలర్స్, మల్టిపుల్ పంచలు కూడా ఉన్నాయి. ఇక్కడ అష్ట వినాయక స్వామివారు అయితే మంగళమూర్తి రూపంలో అయితే ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. కింద వచ్చేసి మనకు అష్ట వినాయక, 8 వినాయకులు. సో టోటల్ 8 + 1 9. ఎవరైతే తీసుకుంటారో చాలా లక్కీ అనమాట. అండ్ స్వామివారి చెవులో కూడా చూసుకోవచ్చు శుభ్ లాభ్. అండ్ అన్న, ఈ సెలెక్షన్ చేయడానికి మీకు టోటల్ ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది అన్న, ఎందుకంటే ఈ జర్నీ మొత్తం 6 months నుంచి స్టార్ట్ అవుతుంది. 6 months. ఓకే. అండ్ ఇంకొక లాల్ బాగ్ చా రాజా అన్న, మరి ఈ విగ్రహానికి బ్యాక్ డ్రాప్ ఏమైనా తీయొచ్చా? లేదన్న, ఇది ఫిక్స్ బ్యాక్ డ్రాప్. ఫిక్స్ బ్యాక్ డ్రాప్. ఓకే, ఇక్కడ ఇంకొక కంప్లీట్ స్టోన్ వర్క్. అండ్ ఇక్కడ మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. ఏదైతే పైన పగిడి ఉందో అది ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొక మార్బుల్ ఫినిషింగ్లో లాల్ బాగ్ చా రాజా. అండ్ ఇక్కడ వైట్ పంచ, సో మంచి మిల్కీ వైట్ అనమాట, చాలా వైబ్రెంట్గా ఉంది. ఇంకొక లాల్ బాగ్ చా రాజా విత్ వెల్వెట్ ధోతి, మంచి రెడ్ కలర్ అనమాట, చాలా బాగుంది. అన్న, ఈ విగ్రహం గురించి చెప్పండి, ఎంత ఉంటుంది స్వామివారి హైట్? స్వామివారి హైట్ వచ్చేసి 2.5 feet అన్న. ఓకే, ఇవన్నీ ముంబై నుంచి అన్న. ఓకే, ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్. అండ్ మీరు చూసుకున్నట్టయితే కొన్ని వినాయకులకు లడ్డు చేయి కూడా ఉన్నది అనమాట. సో మన హైదరాబాద్లో లడ్డు చేయి అనేది బాగా నడుస్తుంది. సో అది కూడా దృష్టిలో పెట్టుకుని అయితే అన్న తెప్పించిండు. అన్న, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు మహారాజా పోజ్లో కూర్చున్నాడు. ఎట్లనే బ్యాక్ డ్రాప్, ఏం కాన్సెప్ట్ ఇది? ఈ కాన్సెప్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి కాన్సెప్ట్ అన్న. బ్యాక్ సైడ్ లో మీ బ్యాక్ డ్రాప్ లో చూడండి శంకు చక్రాలు ఉన్నాయి. బొట్టు కూడా చూడండి, నామాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి. వెనకాల చూసుకోవచ్చు మన విష్ణు చక్రం, అదే విధంగా శంఖం. అండ్ బాలాజీ బొట్టు కూడా చాలా నీట్గా ఉన్నది. అన్న, ఈ పొజిషన్ చెప్పండి, చాలా బాగుంది. ఇది కూడా యూనిక్ విగ్రహం అన్న. ఇట్లాంటి విగ్రహం లాస్ట్ టైం కూడా ఒకటి వచ్చింది, మళ్ళీ ఇయర్ ఒకటే మొత్తం టోటల్ గా ఉంది. స్వామివారి పంచ చాలా స్పెషల్. సో ఎట్లయితే పగడిలో మనకు డిజైన్ ఉంటుందో అట్లా పంచలు ఇచ్చింది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇంకొక స్పెషల్ విగ్రహం, ఇక్కడ పంచ అనేది విత్ మల్టిపుల్ కలర్స్ అనమాట. అండ్ ఇక్కడ లయన్ పైన కూర్చున్న వినాయకుడు, అన్ని లైట్ బాడీ టోన్స్. అండ్ స్వామివారి ఐస్ ఒక్కసారి నేనైతే జూమ్ చేసి చూపిస్తాను. మంచి లెన్స్ ఫినిషింగ్, ఏవైతే కళ్ళు ఉన్నాయో ఎగ్జాక్ట్ లెన్స్ ఉన్నట్టే ఉంది. అన్న, ఈ విగ్రహాలు అయితే అన్ని సేమ్ బాడీ టోన్ లో ఉన్నాయి కదా. సో టోటల్ ఎన్ని వచ్చినాయి అన్న? కరెక్ట్ అన్న. ఈ విగ్రహాలు వచ్చేసి కొన్ని అన్న, జస్ట్ 20 విగ్రహాలే, 20 విగ్రహాలే తెప్పించినాము. సెలెక్టెడ్ విగ్రహాలే తెచ్చినాము అన్ని, ఏం రిపీట్ లేవు, అన్ని సింగలే. ఓకే, స్వామివారి విగ్రహం చాలా స్పెషల్ అన్న. బాడీ టోన్ ఒకసారి చూడండి, మీరు దూరం నుంచి చూస్తే పంచ రియల్ అనుకుంటారు, కానీ పెయింట్ అన్నది చూడండి. ఓ సూపర్ అన్న. యాక్చువల్గా నేను దూరంకి చూడగానే పంచ అనుకున్న, పంచ పైన బార్డర్ కూడా రియలిస్టిక్ ఉందన్న. సో ఇక్కడ చూసుకోవచ్చు ఏక దంత అనమాట, ఒక స్వామివారి చేతిలో దంతం.
అదేవిధంగా ఇంకో చేయిలో వచ్చేసి మోదక్. అండ్ స్వామివారికి ఏదైతే పంచ ఉన్నదో ఫోన్లో చూస్తే అయితే నిజంగా పంచున్నట్టే అనిపిస్తున్నది. చెప్పాలండి విగ్రహం గురించి ఒక్కసారి. బాడీ కలర్ కూడా చూడండి అన్న, ఇప్పుడు మనం చూసారుగా మీరు లైట్ బాడీ కలర్, ఈ స్వామివారి కలర్ చూడండి అన్న, రెగ్యులర్ మన అంటే మనం ఎలా ఉంటామో రెగ్యులర్ స్కిన్ టోన్ రెగ్యులర్. స్వామివారి కళ్ళు కూడా చూసారా ఎట్లా రియల్ గా యా ఎగ్జాక్ట్లీ మన లెన్స్ అవుట్పుట్ అయితే వచ్చింది. తర్వాత ఇంకొక మంగళమూర్తి పొజిషన్. సో మరి లాల్బాగ్ చా రాజా బుక్ అయిపోయింది అన్న అది. ఓకే, సో అన్న వాళ్ళ స్టాల్లో ఈసారి అయితే లాల్బాగ్ చా రాజా, అదే విధంగా మన శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక మంగళమూర్తి చెప్పాలని ఎంత ఉంటుంది హైట్? ఇది 4 ఫీట్స్ అన్న, ఆల్మోస్ట్ 4 ఫీట్ హైట్. స్వామివారు కమలం పువ్వు పైన కూర్చొని ఉన్నారు. యా, అదే విధంగా పెద్ద చెవులు. ఇంకొక గ్రే బాడీ టోన్లో బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు పికాక్ ఉన్నది. అండ్ ఇక్కడ మన స్కిన్ టోన్ వన్స్ అగైన్ బ్యాక్ డ్రాప్లో పికాక్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి బాడీ టోన్, అదేవిధంగా ఇక్కడ గ్రే కలర్ బాడీ. అన్న మరి ఈ చేయి గురించి చెప్తారా? అభయహస్తం గోల్డ్ ఫినిషింగ్. ఇప్పుడు కరెక్ట్ గోల్డ్ ఫినిష్ ట్రెండింగ్ నడుస్తుంది అన్న అభయహస్తము. అన్న మనం ఈ రోజే ట్రయల్ చేసినాము. ఓకే, దీన్ని ఇంకా మంచిగా డీటెయిల్ గా చేసి ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. కరెక్ట్. ఓకే, ఇక్కడ వినాయకుడు అయితే బుక్ అయిపోయినాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక స్పెషల్ క్లాత్. సో చాలా బాగుంది క్లాత్ కూడా. మామూలుగా ఈ కాన్సెప్ట్ అంతా మహారాష్ట్రలో నడుస్తుంది, కుందన్ వర్క్, అదేవిధంగా క్లాత్ కూడా. ఇంకొక మంగళమూర్తి ఇక్కడ వినాయకునికి అయితే మంచి పంచ కూడా కట్టిర్రు. సో ఒక్కసారి చూసుకుందాం. ఏదైతే ఇక్కడ మనకు క్లాత్ ఉందో కొంచెం స్మూత్గా ఉందన్నమాట, చాలా బాగుందన్న, డిఫరెంట్ క్లాత్. అండ్ ఇక్కడ ఇంకొక పండిట్జీ టైప్. అండ్ స్వామివారి కిరీటం చూసుకోవచ్చు, పైన మన బాలాజీ టైప్ అన్నమాట. ఇది కూడా ఇంకొక డిఫరెంట్ క్లాత్. ఎట్లనే ఈ సెలెక్షన్ కూడా మీదేనా? అవునా, అన్ని డిఫరెంట్ కలర్స్. ఓకే, తర్వాత లాల్బాగ్ చా రాజా విత్ గోల్డ్ పంచ, ఎవర్ గ్రీన్. తర్వాత లాల్బాగ్ చా రాజా విత్ గోల్డ్ పంచ. ఎంతనా హైట్ స్వామివారిది? 3 ఫీట్స్ అన్న. సో 3 ఫీట్ హైట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మంగళమూర్తి. అండ్ ఈ వినాయకుని కూడా చూసుకోవచ్చు, మంచి ఆభరణాలు, అదేవిధంగా పంచ. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉన్నది క్లాత్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ పంచ. అండ్ ఇంకొక స్పెషల్ విగ్రహం, ఇదైతే మనం పెద్ద సైజులో లాస్ట్ ఇయర్ చూస్తుండే, ఈసారి అన్న చిన్న సైజులో తెప్పించిండు విత్ కంప్లీట్ కుందన్ వర్క్. కరెక్ట్. సో చాలా బాగుందన్న ఇది కూడా. ఇంకొక యూనిక్ కలర్లో ఇక్కడ వినాయకుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ పగడి గణేష్. సో దీంట్లో కూడా మనకైతే మంచి షైనింగ్ పంచ అన్నమాట. తర్వాత ఇక్కడ కూర్చొని దర్శనం ఇస్తున్నాడు, కంప్లీట్లీ స్టోన్ వర్క్. అన్న మరి ఈ స్టోన్ వర్క్ లో టోటల్ మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న? ఈ స్వామివారి విగ్రహం వచ్చి 2 కలర్స్ ఉన్నాయన్న. ఇక్కడ చూసారు కదా మీరు, రెడ్ ఉంది, బ్యాక్ సైడ్ లో గ్రీన్ ఉందన్న. చూద్దాం ఒకసారి. ఓకే రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మంచి హస్ముఖ్ ఫేస్ అన్నమాట స్వామివారిది. అండ్ ఒక్కసారి పగడి కూడా చూసుకుందాం, ఫెటా చాలా బాగున్నది. స్వామివారి చేతిలో వచ్చేసి మనకు మోదక్. సో ఆల్రెడీ మనమైతే స్టార్టింగ్లో చూసుకున్నాం శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి. ఇక్కడ వచ్చేసి మనకు బ్లూ టోన్. సో జబర్దస్త్ ఉన్నది, మంచి నీలం కలర్ అన్నమాట. అండ్ ఇంకొక మంగళమూర్తి కొంచెం బిగ్ సైజ్. ఎంత ఉంటుందా స్వామివారి హైట్? 4 ఫీట్స్ అన్న. మనం అక్కడ కలర్ పంచ కలర్ ఎల్లో చూసాం, ఇక్కడ వచ్చేసి వైట్. ఓకే, వైట్. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ దగుడు సెట్ మహారాజ్. సో అన్న చెప్పాలి ఈ విగ్రహం గురించి. దగుడు సెట్ చూసారు కానీ ఇది 2.5 ఫీట్స్ గణపతి. టోటల్ అంటే టోటల్ కుందన్ వరకు వచ్చిందండి, ఎక్కడ స్పేస్ లేకుండా. యా, ఫుల్లీ లోడెడ్ అనమాట. సో ఫ్రెండ్స్ మనకైతే ముంబైలో సిద్ధి వినాయక టెంపుల్ ఉంది కదా, ఆ విగ్రహం అయితే అన్న ఈసారి తెప్పించిండు. సిద్ధి బుద్ధి. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు ఆర్చ్ కూడా మంచి సిల్వర్ ఫినిషింగ్. దూరం నుంచి చూస్తే నిజంగా సిల్వర్ అవుట్పుట్ అయితే వచ్చింది. మంచి మన కాషాయం ఆరెంజ్ కలర్, చాలా బాగుందన్న. అన్న మరి ఈ విగ్రహం ఏమైనా రిపీట్ అవుతుందా? అవుతాయన్న. స్వామివారి విగ్రహాలు వచ్చి 3 ఫీట్స్ లో ఉంది. మనం ఇంతకుముందు 2 ఫీట్స్ లో చూసాము. స్వామివారి విగ్రహం వచ్చి 3 ఫీట్స్ అన్న. 3 ఫీట్. ఇంకొక జూలా గణేష్, ఇది 3rd సైజ్ అన్నమాట. చెప్పాలన్న ఈ వినాయకుని గురించి, ఎంత ఉంటుంది టోటల్ హైట్? 3 ఫీట్స్ అన్న. 3 ఫీట్ విత్ వినాయకుడు. విత్ వినాయకుడు ఓన్లీ 2 ఐడల్స్ అవైలబుల్ ఉన్నాయి 3 ఫీట్స్. ఓకే, చాలా బాగుందన్న. తర్వాత ఇంకొక మంగళమూర్తి విత్ లైట్ టోన్. స్వామివారి చోళాలో కూడా ఇక్కడ బాలి చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి అమ్మవారి బ్యాక్ డ్రాప్తో ఉన్న వినాయకుడు విత్ బ్లూ టోన్. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి బాడీ లైట్ బ్లూ, పంచ డార్క్ బ్లూ, అదేవిధంగా కుందన్ వర్క్ కూడా మంచి రిచ్ బ్లూ అనమాట. చాలా బాగుంది. ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉన్నది. ఇక్కడ మంచి బయటకు పొజిషన్. అన్న ఈ వినాయకుని గురించి చెప్పండి, కొంచెం తొండము ఫేస్ డిఫరెంట్ ఉన్నది. స్వామివారు వచ్చి పంతుల రూపంలో ఉన్నాడు. ఓకే, పండిట్జీ. ఓకే, మంచిగా అయితే కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. కూర్చొని. యా, ఇక్కడ సింపుల్ వినాయకుడు అనమాట. మీడియం సైజ్ చెవులు అండ్ కొంచెం బ్యాక్ డ్రాప్ కూడా ఉన్నది.
ఇక్కడ ఇంకొక మంచి ఒరిగి కూర్చున్న వినాయకుడు. ఈ వినాయకునికి వచ్చేసి మనకు పైన ఫెదర్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ పంచ ఇంకా మన ఏవైతే స్టోన్స్ ఉన్నాయో మ్యాచ్ చేసిండు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం గోల్డ్ ఎల్లో ఫినిషింగ్. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి స్టోన్ వర్క్ విత్ ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్. తర్వాత ఇక్కడ ఈ వినాయకుని కూడా ఫుల్లీ లోడెడ్ అనమాట. వినాయకుని కిరీటంలో కూడా మంచి స్టోన్స్ వాడిరనమాట చూసుకోవచ్చు. ఇక్కడ చాలా బాగుందన్న. ఈసారి మీ స్టాల్లో డిజైన్స్ బాగున్నాయి, అదేవిధంగా స్టోన్ వర్క్ కూడా చాలా బాగుంది అన్న. మరి ఈ విగ్రహం గురించి చెప్తారా? స్వామివారి హైట్ వచ్చేసి 3 feet అన్న. ఓకే. బ్యాక్ డ్రాప్ సింహాసనం. ఓకే, సింహాసనం పైన కూర్చున్నది రాజా టైప్లో. రాజా టైప్, ఇది కూడా చాలా బాగుందన్న. తర్వాత వన్స్ అగైన్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్ అన్నమాట. ఈ అన్ని విగ్రహాలు కూడా మనకైతే 3 feet. ఇక్కడ కచ్వా అంటే మన టాటాయిస్ పైన కూర్చున్న వినాయకుడు చాలా బాగుందన్న ఇది కూడా. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకోవచ్చు వన్స్ అగైన్ పికాక్ బ్యాక్ డ్రాప్, మన దగుడు సేట్ మహారాజ్. అండ్ ఇక్కడ మంచి బయట బొజ్జ కూడా కొంచెం పెద్దగా ఉన్నది. ఇంకొక జూలా గణేష్. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఈ విగ్రహం అయితే ప్రతి సంవత్సరం ట్రెండ్ అవుతుంది. ఇక్కడ కృష్ణుని రూపంలో స్వామివారికి వచ్చేసి పగిడి నెత్తిలో. ఇక్కడ చూసుకోవచ్చు మహారాజా పోస్. అండ్ స్వామివారి ఫేవరెట్ స్వీట్ వచ్చేసి మోదక్. సో మోదక్ పట్టుకున్నాడు, ఇంకో చేలు వచ్చేసి శంఖం పట్టుకున్నాడు. ఇక్కడ కాలు పైన కాలేసి కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు అన్న. హైట్ 3.5 feet. 3.5 feet హైట్. ఓకే. ఇంకొక దగుడు సెట్ మహారాజ్. సో ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఎక్కడ పోతుందన్న? ఇది గుల్బర్గా వెళ్తుంది. గుల్బర్గా. ఓకే. లాంగ్ కర్ణాటక అన్న. మరి ఈ విగ్రహాలు కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. ఈ 4 feet స్వామివారి హైట్ వచ్చేసి 4 feet అన్న. ఇది కూడా టోటల్ పంచ చూడండి, టోటల్ డిఫరెంట్. ఓకే. సో 4 feet హైట్లో ఇక్కడ వినాయకుడు మనకైతే మంచి ఎట్లా అంటే ఒక శారీ టైప్ వచ్చింది, అంటే ఒక సిల్క్ ఫినిషింగ్. తర్వాత ఇక్కడ కిరీటంలో చూసుకోవచ్చు ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ. చాలా వర్క్ ఉన్నది కిరీటంలో కూడా అన్న. మరి నేను ఒక పోస్ట్ చూసిన ఇన్స్టాగ్రామ్లో, మనం ఒకటి యూఎస్ఏ కూడా పంపించినాం, దాని గురించి ఏమైనా చెప్తారా? అవునన్నా, పంపించినాం. చిన్న ఫస్ట్ ఐడల్ యూఎస్కే డెలివరీ చేసుకున్నాం. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. యా అన్న, చెప్పాలి ఈ విగ్రహం హైట్. స్వామివారి హైట్ వచ్చేసి 4 feet అన్న. సో 4 feet కూడా చూసారు కదా, మనం చూసిన వాటిలో ప్రతి పంచ అన్ని డిఫరెంట్ ఉంది. ఏది కూడా మ్యాచ్ కాదు, ఏది కూడా మ్యాచ్ కాదు. చూడండి మీరు, కంపేర్ చేయండి. ఓకే. ఇక్కడ మౌలి అంటే మన విఠల్ మహారాజ్ చూసుకోవచ్చు. వెనకాల వచ్చేసి మన గరుడ్, కింద మనకైతే భూగోళం, అండ్ వెనకాల వచ్చేసి మనకు మౌలి అని రాసి ఉన్నది. మంచి మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు అనమాట. ఒక్కసారి దగ్గర వ్యూ చూసుకుందాం. ఐస్, ఏవైతే ఐస్ ఉన్నాయో మంచి లెన్స్ ఫినిషింగ్ అన్న. మరి ఇవి ఎన్ని విగ్రహాలు తెచ్చారన్న ఈ సైజులో? ఈ 4 feetలో ఆల్మోస్ట్ 15 ఐడల్స్ ఉన్నాయి. 15 డిజైన్స్. ఓకే. ఇక్కడ పెద్ద చోళ వినాయకుడు అండ్ స్వామివారి పంచవాడ మంచి మక్మల్ అనమాట విత్ ఫుల్ స్టోన్ వర్క్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్. ఎంత ఉంటుంది హైట్? 5 feet ఉంటుంది. 5 feet. ఇంకొక పెద్ద సైజులో మన లాల్ బాగ్చా రాజా విత్ పగడి అండ్ వెనకాల కీర్తి ముక్. వన్స్ అగైన్ వెల్వెట్ క్లాత్. చెప్పాలన్న స్వామివారి హైట్? స్వామివారి హైట్ వచ్చి 4 feet అన్న. 4 feet. వెరీ నీట్ ఫినిషింగ్. ఇంకొక మౌలి అండ్ పైన కిరీటంలో కూడా మంచి గోల్డ్ ఇమిటేషన్ వర్క్. తర్వాత అన్న ఈ విగ్రహం హైట్ 4 feet అన్న. సో 4 feet హైట్. దీంట్లో బాల్స్ అన్నమాట, ఏవైతే మనకు పైన కిరీటం ఉందో దాంట్లో బాల్స్ యూజ్ చేసి అయితే మనకి ఇమిటేషన్ వర్క్ చేశారు. అండ్ ఇక్కడ అన్న చెప్పినట్టు పండిట్జీ టైప్ అన్నమాట. కొంచెం ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఇంకొక పండిట్జీ. అండ్ అన్న మరి ఇది ఏం టైప్ ఆఫ్ క్లాత్? ఇక్కడ ఇది కూడా షైనీ క్లాత్ అన్న, ట్రెండింగ్ కొత్తగా నడుస్తుంది. ఓకే. ఇక్కడ ఇంకొక పండిట్జీ. సో చూసారు కదా అన్న. మరి ఎట్లా ఇంకేమైనా కొత్త డిజైన్స్ ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయన్నా, ఇంకా చాలా కూడా వెరైటీస్ వచ్చేది. ఓకే. విగ్రహాలు ఇంకా ఆల్మోస్ట్ 10 loads వరకు రావాలి. 10 loads. ఓకే. సో ఫ్రెండ్స్ మన ఫెస్టివల్కి ఇంకా 1 month 1 week ఉన్నది. సో తప్పకుండా మీరైతే రాండి ఒక్కసారి. శ్రీ రుద్ర ఆర్ట్స్ ఫాలో చేయండి, రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. స్పెషాలిటీ వచ్చేసి కుందన్ వర్క్, అదేవిధంగా పంచ. సో ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. కలుద్దాం. సో ఫ్రెండ్స్ మన పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అన్న వన్స్ అగైన్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. మంగళమూర్తి మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.